ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదట మీకందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డిసెంబర్ అనగానే క్రీస్తు పుట్టుక మనకందరికీ గుర్తుకొస్తుంది. ఇది వాస్తవమే కదా. 2000 సంవత్సరాల క్రితం చరిత్ర రంగస్థలంపై ఒక వ్యక్తి అవతరించాడు. ఆయన ఆదిలోనే వాక్కుగా ఉన్న దేవుడు దైవ స్వభావాన్ని వదిలి మనలో ఒకనిగా ఒక కన్య ద్వారా జన్మించి అందరిలా యుక్త వయస్కు అయ్యాడు. ఆయన అందరికంటే భిన్నమైన వాడు. ఆయన సాధారణ వ్యక్తి కాదు. దేవుడైన ఆయనే పరిశుద్ధాత్మ ద్వారా మానవాకృతిలో భూమిపై అవతరించాడు. లూకా 1:26-30 చదివితే అర్థమవుతుంది. ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను 1:1-4 క్రీస్తు పుట్టుకతో క్రీస్తు పూర్వం అనే సంక్షిప్త అక్షరాలు, క్రీస్తు పూర్వం అనే పదాలకు సంకేతం. క్రీస్తు శకం 526లో డయోనిసిస్ ఎక్సిగన్ అనే మఠ సభ్యుడు క్రైస్తవ కాలమానాన్ని ప్రారంభించే వరకు క్రీస్తు పూర్వం అని కానీ క్రీస్తు శకమని కానీ లెక్కించేవారు కాదు. రోమన్ కాలమానం ప్రకారం 754 సంవత్సరంలో క్రీస్తు జన్మించాడంటే నిర్ధారణలో జనవరి 1వ తేదీ నాడు క్రీస్తు జన్మం ప్రారంభమైంది, క్రీస్తు శకం ప్రారంభమైంది. అప్పటి నుంచే క్రిస్మస్ పండుగ చేసుకోవటం ఆనవాయితీగా మారింది. క్రీస్తు పుట్టి 2000 సంవత్సరాలు దాటినప్పటికీ ఆయన జన్మలోని మర్మ రహస్యాలు తెలుసుకోలేకపోతున్నాము. ఇప్పుడు నేను చెప్పే అంశము క్రీస్తు పుట్టుక, బెత్లెహేంలో పుట్టాడని, రాజులు వచ్చారని ఆ విషయం కాదు. దానికి భిన్నంగా నేను టైటిల్ పెట్టాను, తండ్రిని కన్న తనయ్య అని. తండ్రిని కన్న తనయ్య. ఈ లోకంలో అనునిత్యము అనుక్షణము మానవ జనం జరుగుతూనే ఉంటుంది. అందుకే ఇతరేతర మానవ మాతృల జననానికి యేసుక్రీస్తు జననానికి ఎంతో వ్యత్యాసం ఉంది. ఎందుకంటే దైవ కుమారుడు సాక్షాత్తు దేవుడు. త్రిత్యేక సర్వేశ్వరంలో రెండో వ్యక్తి అయిన యేసుక్రీస్తు ప్రభు జన వృత్తాంతమే ఒక పరమ రహస్యం. స్వయంగా సృష్టికర్తే ఒకానొక ధన్య కన్య సహకారంతో తనను తాను మానవ మాతృగా సృష్టించుకోవటం మానవ మేధస్సుకు అందని విషయం. కనుకనే ఇది పరమ రహస్యం. క్రీస్తు జన్మతోనే మానవ చరిత్ర సరికొత్త మలుపు తిరిగింది. అలాంటి చారిత్రక పురుషుడైన యేసుక్రీస్తు జననం మానవుల ధార్మిక బుద్ధికి ఒక సవాలుగా మారింది. ఆది అంత్యము లేని స్వయంభూ అయిన వాక్కు తన వాక్కుతో ముల్లోకాలను యావత్ సృష్టిని సృష్టించి సమస్తాన్ని సృష్టించిన వారు సర్వాంతర్యామి. ఆకాశమే సింహాసనముగా, భూమి తన పాదపీఠముగా, విశ్వమంతా ఆవరించి ఉన్న మహోన్నతుడైన భగవానుడు తన చేతనే సృష్టింపడిన ఒకానొక మానవ మాతృరాల ద్వారా మానవ లోకంలో మామూలు మనిషిగా మనలో ఒకటిగా జన్మించడం విడ్డూరం కాదా? మన ఊహలకు అందని అద్భుతమైన కార్యం కాదా? సామాన్యులైన మరియమ్మ అనంతమూర్తి అయిన భగవాన్ని తన గర్భంలో శిశువుగా మోయటమేమిటి? దేవుని చేత సృష్టింపడిన ఒక స్త్రీ ఆ దేవాదేవునికే మానుగా జన్మనీయమేమిటి? అందులోని ఒక కన్యకకు. అందుకే భగవంతుడు మెస్సియా రాక కోసం ఎదురు చూస్తున్న నీతిమంతుడైన దావీదు వంశస్థుడైన యోసేపుతో మరియకు వివాహం జరుగులాగా ఏర్పాటు చేశాడు. వారిరువురు కాపురం చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన ఆ కన్య గర్భం ధరించింది. ఇది ఎంత విచిత్రం! అలా మహా తేజస్విని మహామహిమాన్వితుడైన భగవానుడు ఒక సామాన్యుడైన కన్య మరి తన గర్భంలో 9 నెలల పాటు మోయగలటం సామాన్య విషయం కాదు. ఆనాడు యావే ప్రభు యూదా వంశానికి చెందిన హురు మనవడు ఊరి కుమారుడగు బెసయేలును ఎన్నుకొనెను. ప్రభువైన దేవుడు అతడిని తన ఆత్మశక్తితో నింపి సుందరమైన వస్తువులను చేయ నేర్పు, సామర్థ్యము, తెలివితేటలు ప్రసాదించినట్లే దాను గోత్రానికి చెందిన అహీసాము కుమారుడైన ఒహోలియోబునకు కూడా అలాంటి శక్తినే ప్రసాదించాడు యావే ప్రభు. యావే ప్రభు ఆజ్ఞాపించినట్లే ప్రభు గుడారమును, ఆ గుడారంలో ప్రతిష్ఠించిన పవిత్ర మందసాన్ని కూడా వాళ్ళిరువు నిర్మించారు. ఆ పవిత్ర మందసంలో 10 ఆజ్ఞల పలకలను పెట్టాడు. నిర్గమకాండం 40:20. అప్పుడు ప్రభు తేజస్సు దాన్ని నింపివేసిందంట. కనుకనే మోసే సైతం ఆ గుడారంలో అడుగు పెట్టలేకపోయాడు. నిర్గమకాండం 40:34-35 చదివినట్టే అర్థమవుతుంది. రాతి పలకలున్న ఆ మందసానికి అంత శక్తి ఉన్నప్పుడు దేవుడు అనుగ్రహంతోనూ పవిత్రాత్మ ప్రభావంతోనూ కన్య మరియమ్మ కుమారుడు సజీవాలయంగా కాగలిగారు. మరి ఆ గర్భం ఎలాంటి శక్తి కలిగి ఉంటుంది?
దైవానుగ్రహ పాత్రాలుగా దివ్య మందస్సంగా వాగ్దత్తం యొక్క పెట్టెగా వర్ధిల్లుతున్న సాక్షాత్ సృష్టికర్తనే తన గర్భాన్ని మోసిన ధన్య కన్య మరియ ఎంత అదృష్టవంతురాలు. మరియ పవిత్ర మందస్సమై ఆమె గర్భంలో క్రీస్తు తప్ప వారికి స్థానం లేదని మనకు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తుంది. ఎహెజ్కేలు గ్రంథము 44:2 ప్రభు నాతో ఈ ద్వారం మూసివేయబడి ఉండినే కానీ మళ్ళా తెరవబడదు, దీని గుండా ఎవరూ పోజాలరు. ఇశ్రాయేలు దేవుడను ప్రభుడనైన నేను దీని గుండా ప్రవేశించింది కనుక ఇది ఇక మీట సదా మూయబడి ఉండును అంటున్నాడు. అనగా మరియమ్మకు తిరిగి పిల్లలు లేరని, యేసు ప్రభు తప్ప ఎవరు కూడా జన్మించి అర్థమవుతుంది. ఎందుకంటే ఆమె దేవుని యొక్క ప్రభావం చేత పరిశుద్ధాత్మ గర్భం ధరించింది కాబట్టి ఆ గర్భంలో వేరే వ్యక్తి ఆమె గర్భంలో ఉండలేరు. అంతేకాదు కన్య మరియ అందరి స్త్రీలాగా బిడ్డను ప్రసవించలేదు. ఎందుకనగా ఆనాడు ఆదాము అవ్వలు దైవాజ్ఞకు మీరి పాపం కట్టుకున్నప్పుడు యావే ప్రభు స్త్రీతో ఇట్లనను, నీవు గర్భం ధరించినప్పుడు నీ బాధలు అధికం చేయదును, నీ ప్రసవ వేదన ఎక్కువ చేయదును అని ఆదికాండం 3:16 చదువుతున్నాం. కానీ నూతన నిబంధనలో 2వ ఏవమైన కన్య మరియమ్మతో గాబ్రియెలు దూత ప్రత్యక్షమై అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభం, ఏలినవారు నీతో ఉన్నారు, నీవు గర్భం ధరించి కుమారుని కనదేవు, ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. అంతటా కన్య మరియ నేను పురుషుని ఎరగను కదా, ఇది ఎట్లు జరుగును అని ప్రశ్నించగా అందుకు దూత, పవిత్రాత్మ నీపై ఏం చేయను, సర్వోన్నత శక్తి నిన్ను ఆవరించును, అందుచేత ఆ పవిత్ర శిశువు అనగా వాక్కైన దేవుడు ఆమె గర్భంలో ప్రవేశించాను. లూకా 1:31-34 తీర్థంలో నింపబడిన కన్య ప్రసవేదన కానీ పుట్టినప్పులు కానీ లేక బిడ్డను ప్రసవించాడు. ఎందుకనగా ఆమె కన్యక పవిత్రాత్మ సంపూర్తి నింపబడింది. అందుకే యెషయా ప్రవక్త ఇలా అంటున్నాడు. యెషయా 66:7 ఆమె ప్రసవేదన రాకపూర్వమే ప్రసవించినది, పుట్టినప్పుడు రాకపూర్వమే మగబిడ్డను కన్నది. ఇంతకు పూర్వమెట్టి వార్తను ఎవరైనా వినిరా, ఇట్టి సంగతి ఎవరైనా చూచిరా? దీన్ని బట్టి చూడగా క్రీస్తు ఎలాంటి పవిత్రతతో కన్య మరియమ్మకు జన్మించాడో మనకు అర్థమవుతుంది. లూకా సువార్తలో గాబ్రియెలు మరియతో మరి యొక్క విషయం పలుకుచున్నాడు. నీకు పుట్టబోయే బిడ్డ మహోన్నతుడై మహానీయుని కుమారుడని పిలువబడును, ప్రభువైన దేవుడు దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును, ఆయన ద్వారా యాకోబు వంశులను పరిపాలించును, ఆయన రాజ్యమునకు అంతమే ఉండదని వ్రాయబడింది. ప్రతి తల్లి తన బిడ్డ గొప్పవాడుగా ఉండాలని కోరుకుంటాడు. గాబ్రియెలుతో చెప్పినట్లుగా క్రీస్తు రాజు అయితే తల్లి మరియ రాజమాతగా గౌరవించబడాలి కదా. క్రీస్తు రాజని మొట్టమొదట గుర్తించిన వారు తూర్పు దేశ జ్ఞానులు. వీరు అన్యులైనప్పటికీ యూదయ దేశానికి వచ్చి హేరోదు రాజును కలుసుకున్నారు. రాజుతో జ్ఞానులు, మీకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దేశమైన మేము ఆయనను పూజింపొచ్చితిమి. ఆ మాటలకు నాటి రాజైన హేరోదు అతనితో కూడా ఉన్న వారందరూ ఆ జ్ఞానుల మాట విని కలవరపడింది. ఎందుకనగా వారు రాజుతో ఆకాశమున ఆయన నక్షత్రం చూచి వచ్చితిమి. ఆ మాట వారికి ఎంతో ఆశ్చర్యం అనిపించింది. ఎందుకన్నా ప్రతిరోజు తమ సమాజ మందిరంలో ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల గ్రంథాలను చదువుతూ వినుచున్న యూదులకు అనగా ఇశ్రాయేలులకు మెస్సియా పుట్టుక తెలియకపోవటం ఆశ్చర్యమే. మోషే నుంచి సమూయేలు మొదలుకొని ఎందరో ప్రవక్తలు ప్రవచించారు. వారందరూ క్రీస్తును గూర్చి ప్రకటించి క్రీస్తు పుట్టుకకు ఆశతో తమ ఇవ్వబడిన గ్రంథాలను ఆధారంగా ఎదురు చూడవలసిన జనాంగం ఎక్కడో ఉన్న తూర్పు దేశపు వారు చెప్పినంత వరకు వీరందరికీ తెలియకపోవటం బహు విచారకరం. తరువాత హేరోదు రాజు ప్రవక్తల గ్రంథాలను తిరగవేయటం ద్వారా క్రీస్తు యూదయ దేశమందరి బెత్లెహేములో పుట్టాడని తెలుసుకుని ఆ ముగ్గురు జ్ఞానులు బాలయేసుని కనుగొని కానుకలు సమర్పించి ఆరాధించారు. క్రీస్తు రాజుగా వచ్చుచున్నాడని ఎంతోమంది ప్రవక్తలు ప్రవచించున్నారు. అందరి రాజులకు భిన్నంగా ఉంది యేసు రాజ్యం. అదే ప్రేమ రాజ్యం. ఎక్కడ శాంతి సమాధానం ఉంటుందో అదే క్రీస్తు రాజ్యం. ఇది కంటి కనపడే రాజ్యం. అందుకే క్రీస్తు రాజాది రాజుగా కన్యమరియకు జన్మించటం ఎంత గొప్ప విషయం. క్రీస్తు కన్యమరియకు జన్మించడం ద్వారా నిజమైన మానవుడుగా మనలో ఒకనిగా జన్మించడంలో ఒక పరమ రహస్యం దాగి ఉంది. అంతేకాక బెత్లెహేములో పుట్టడం కూడా ఒక అర్థాన్ని కనిపిస్తుంది. బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లని అర్థం. ఎందుకనగా క్షయమైన రొట్టెల ఇంటిలోనే అనగా బెత్లెహేములో అక్షయమైన రొట్టె పరలోకం నుండి దిగి వచ్చింది. జీవాహారము నేనే, మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించి మరణించిరి. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమును భుజించేవాడు మరణింపడు. యోహాను 6:48-49 అనే వాక్యం ప్రకారము కడరాత్రి భోజన సమయంలో యేసు ప్రభు తన శిష్యులకు రొట్టెను ద్రాక్షారసమును అందజేస్తూ ఇది నా శరీరము నా రక్తమని అని పలుకగానే అది సాధారణమైన రొట్టెలాగా కాక అసాధారణమైన కంటికి అగోచరమైన ప్రభు రక్తాలుగా రూపాంతరం చెందుతున్నాయి. ఇది ఒక నిగూఢ సత్యం, పరమ రహస్యం. ఇది మానవులను పాప మరణ బంధాల నుండి విముక్తులను చేయటానికి గాను ప్రభు యేసు స్థాపించిన దివ్య బలి, దివ్య సప్రసాద సంస్కారం.
ఆనాడు యేసుక్రీస్తు ప్రభు శిలువపై సమర్పించిన రక్షణ బలి ఫలితంగానే నిత్య జీవము, నిత్య జీవాహారం లభించాయి. పాపులమైన మన కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు నా ప్రాణాలని దారపోశాడు. కన్య మరియ సృష్టికర్తకే తన మందసమనే గర్భంలో తన రక్త మాంసాలు పంచడం ద్వారా మాడుగా మన మధ్యలో జీవించి మనల రక్షణకై తన ప్రాణాన్ని దారపోసి తన రక్త పోషణతో ప్రపంచాన్ని పాప విముక్తిని కలిగించిన పాపుల రక్షకుడిగా మరియ ద్వారానే సాధ్యమైంది. మనందరికీ జీవాహారాన్ని అందించిన కన్య మరియ ఎంత ధన్యురాలు. అంతేకాదు, కానా పెళ్లి వివాహంలో తన కుమారుడైన యేసు మెస్సయ్యగా ప్రపంచాన్ని తెలియజేసింది తల్లి కన్య మరియనే. అది ఎలాగనగా యోహాను సువార్త 2:1-12 చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. కానాపల్లి వివాహంలో ద్రాక్షారసం తక్కువ పడగా ఆ కుటుంబ గౌరవాన్ని కాపాడటానికి తన కుమారునితో వారికి ద్రాక్షారసం అయిపోయింది. వారి కుటుంబ గౌరవాన్ని కాపాడమంది కుమారునితో. ఇంతవరకు ఆయన ఎటువంటి అద్భుతం చేయలేదు. కానీ తల్లితో ఈ విధంగా అంటున్నాడు, స్త్రీ నాకేమి నీకేమి, నా గడి ఇంకనూ రాలేదు అన్నాడే. కానీ తల్లి మాటకు విలువనిచ్చి తన గడి రాకపోయినను తల్లి మాటకు విధేయుడై 6 రాతి పలకల బాణలోని నీటిని ద్రాక్షారసంగా మార్చి ఆ వివాహ ఇంటి గౌరవాన్ని కాపాడాడు. నిర్గమకాండం 20వ అధ్యాయం మొత్తం చదివినట్లయితే మోషే ద్వారా ఇచ్చిన 10 ఆజ్ఞలు తల్లిని గౌరవించుదుగాక అనే ఆజ్ఞకు బద్ధుడై తన గడియ రాకపోయినను గొప్ప అద్భుతం చేయగలుగుతాను తల్లి కోసం. ఈ అద్భుతం ద్వారా మరియ తన కుమారుని మెస్సయ్య గుర్తించడం చేసింది. గుప్తంగా ఉన్న వెలుగైన తన కుమారుని అద్భుతం ద్వారా కానాపల్లె వివాహ వేదికపై నిలిపి మెస్సయ్యగా గుర్తింపజేసింది. ఆ వెలుగును చుట్టుప్రక్కల ప్రసరింపచేయసాగింది. అలాంటి గొప్ప వెలుగైన సృష్టికర్తకే జన్మనిచ్చిన తల్లి కన్య మరియ. సృష్టికర్త అయిన దేవుడు పరలోక భూలోకములు పట్టజాలని పరమేశ్వరుడు మానవ రక్షణకై తన్ను తాను తగ్గించుకొని సేవక రూపం ధరించడానికి ఎంత ఆశ్చర్యకరం. అలాంటి మనస్తత్వం కలిగిన కన్య మరియమ్మ ఆ దేవాది దేవుడిని ఎన్నుకున్నాడు. అది ఎలాగనగా గాబ్రియేలు దూత మరియ శుభవచనాన్ని తెలుపుతూ ఈ పుట్టబోయే శిశువు రాజని, దావీదు వంశస్థుడని, మహోన్నతుడైన దేవుని కుమారుడని ప్రవచించినప్పుడు కూడా ఆ కన్య మరియ తను తాను గొప్పగా ఊహించుకొనక అతి వినయంతో తను తాను తగ్గించుకొని ఇదిగో నేను ప్రభు దాసురాలను అని పలికింది. ఆ తల్లితో క్రీస్తు మనస్తత్వం దాగి ఉంది. పాస్కా పండుగ ముందటి రోజు యేసు భోజన పంక్తి నుండి లేచి తన పై వస్త్రమును తీసివేసి నడుమును తుండుగుడ్డ కట్టుకొని ఒక పళ్ళెంలో నీరు పోసి తన శిష్యుల పాదాలు కడిగి తుడుస్తున్నప్పుడు శిష్యులు వద్దని వారించినా కూడా తన సేవక రూపం ధరించాడు. సేవకునిగా వారి పాదాలు కడిగాడు. మత్తయి 20:8లో యేసు ఈ విధంగా అంటున్నాడు, మనుష్య కుమారుడు సేవించటకే గాని సేవపోవడకు రాలేదు అంటున్నాడు. పరలోక దూతల ద్వారా సేవలు అందుకొని దేవుడు మానవులకు సేవ చేయటం ఎంత ఆశ్చర్యకరం. అంతటి సృష్టికర్తను తన్ను తాను తగ్గించుకున్న దాసరాలి బిడ్డగా జన్మించటం ఎంత అదృష్టం. ఈ విధంగా మరియ తన కుమారుని పరచడం చాలా గొప్ప విషయం. దేవుడు కూడా తన తల్లిని మానవమాత చూడక తనకు జన్మించిన తల్లిగా గౌరవిస్తూ ప్రేమిస్తూ ఆమె యొక్క అనుజ్ఞను ఆమె యొక్క దీవెనలు పొంది 30 సంవత్సరాలు తన తల్లికి సేవ చేసిన గొప్ప వ్యక్తి. తల్లిని గౌరవించడానికి ఆజ్ఞకు లోబడి ప్రతి ఒక్కరికి మాతృగా ఉండటానికి ఆ తల్లికి ఎటువంటి ఆపద కలగకుండా అన్ని విషయాలు సహాయం చేసినటువంటి నిత్యమైనటువంటి కుమారుడు ఆ యేసు ప్రభు. తర్వాత తల్లి యొక్క ఆజ్ఞ తీసుకొని 3.5 సంవత్సరాలు బయటకు వెళ్ళి సువార్త ప్రకటించి తాను నిజమైన రక్షకుడిగా పాపుల రక్షకుడిగా కన్య మరియమ్మ గర్భం ద్వారా జన్మించి మనకందరికీ తాను ఒక వ్యక్తిగా మిగిలిపోయాడు. క్రీస్తు దాసునిగా, రాజుగా, కాపరిగా, యాజకునిగా, వైద్యునిగా, పాపుల రక్షకుడిగా, స్నేహితునిగా, వైవిధ్యమైన పాత్రలు గల క్రీస్తు జన్మించటం కన్య మరియ పాత్ర ఎంత గొప్పది. అందుకే సృష్టికర్తకే జన్మించిన ఆ కన్య చరిత్రలో తండ్రిని కన్నా తనేగా కొనియాడబడుతున్నది. ప్రపంచమంతా క్రీస్తు జన్మదినోత్సవాన్ని వేణుల్లో కొనియాడుతూ ఆరాధిస్తున్నారు. మీకందరికీ విష్ యూ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. Don't forget to like, subscribe and share the videos.